నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. రాష్ట్రంలో తలెత్తిన పెట్రోల్, డీజిల్ కొరత, తద్వారా పలు బంకుల మూసివేతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రజల్లో నెలకొన్న ఆందోళన, పానిక్ బయింగ్ వల్లే ఒక్కసారిగా డిమాండ్ పెరిగిందని, పరిస్థితిని చక్కదిద్దేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,510 పెట్రోల్ బంకులు ఉండగా ఇంధన కొరతతో సుమారు 421 బంకులు మూతపడినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. చమురు సరఫరా గతంతో పోలిస్తే 10% పెరిగినప్పటికీ కొరత వస్తుందన్న ఆందోళనతో వాహనదారులు భారీగా కొనుగోళ్లు చేస్తూ ఉండటమే ప్రస్తుత రద్దీకి కారణమని వెల్లడించారు. సాధారణ రోజుల్లో పెట్రోల్ 6,330 కిలోలీటర్లు, డీజిల్ 9,048 కిలోలీటర్లు అమ్మకాలు జరిగినట్లు తెలిపారు. శనివారం రోజు ఏకంగా పెట్రోల్ 10,345 కిలోలీటర్లు, డీజిల్ 14,156 కిలోలీటర్ల అమ్మకాలు జరిగినట్టు వివరించారు. సాధారణం కంటే 50% అమ్మకాలు ఒకేసారి పెరగడంతో బంకుల్లో నిల్వలు అడుగంటాయని అధికారులు పేర్కొన్నారు. ఆక్వా రైతులు డ్రమ్ముల కొద్దీ ఇంధనాన్ని కొనుగోలు చేస్తుండటంతో విక్రయాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చమురు సంస్థల ప్రతినిధులు, డీలర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.